టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 1న ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం చేసే అవకాశం. బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం చేయనున్న చంద్రబాబు తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో సీఎం ప్రచారం. ఢిల్లీలో నివసిస్తున్న సుమారు 10 లక్షల మంది తెలుగు ప్రజలు. హనుమకొండ గోపాలపురంలో దారుణం. తన ఇంట్లో కూతురుతో ఉన్న యువకుడిపై బాలిక తండ్రి దాడి. యువకుడు భరత్ గొంతు కోసిన బాలిక తండ్రి ప్రియుడు గొంతు కోయడంతో బాలిక ఆత్మహత్య. భరత్ పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. అమరావతి పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. నామినేటెడ్ పదవులు భర్తీ, అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి. జిల్లా నేతలు, మంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్న సీఎం చంద్రబాబు. చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన 7 కేసులు సిబిఐకి బదిలీ చేయాలి. దాఖలైన పిటిషన్కు కొట్టివేసిన సుప్రీంకోర్టు. వాదనలు వినిపించడానికి సిద్ధమైన సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ బేలా త్రివేది. ఈ పిటిషన్కు సంబంధించిన ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ బేలా త్రివేది. జస్టిస్ బాలచంద్ర ధర్మాసనం. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఐసీసీ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు కోసం బుమ్రాతో పాటు పోటీ పడ్డ జో రూట్, హ్యారిక్ బ్రూక్, ట్రావిస్ హెడ్ 2024 టెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ గాను నిలిచిన బుమ్రా. ఢిల్లీ నేడు ఉదయం 10 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. బడ్జెట్ సమావేశాలపై జరగనున్న చర్చ. హైదరాబాద్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపులు. మెయిల్ ద్వారా స్కూలుకు బాంబు బెదిరింపు. స్కూల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు. ఈ నెలలోనే రెండోసారి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపులు. తూర్పు గోదావరి లోకేష్ డిప్యూటీ సీఎం అంశంపై స్పందించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీ నేతలు లోకేష్కు డిప్యూటీ పదవి, సీఎం పదవి ఇవ్వాలనడం సరికాదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పార్టీ కోసం లోకేష్ కష్టపడి పనిచేశారు. అందుకు సముచిత స్థానం ఇచ్చారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఏఎల్టీటీ ప్రభాకరన్ నయీంతో గద్దర్ను పోల్చిన విష్ణువర్ధన్ రెడ్డి. రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? గద్దర్ మావోయిస్టుకు చెందిన లీడర్. గద్దర్ కుమార్తె కాంగ్రెస్లో ఉన్నారని గద్దర్కు పద్మ పురస్కారం ఇవ్వాలా? రాజీవ్ను చంపిన వారికి పద్మ పురస్కారం ఇవ్వమంటారా రేవంత్? విష్ణువర్ధన్ రెడ్డి. సంగారెడ్డి అమీన్పూర్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు. పెద్ద చెరువు వద్ద ఏపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిన గోడ కూల్చివేత. గతంలోనూ ప్రహరీ గోడను కూల్చివేసిన అధికారులు తిరిగి ప్రహరీ గోడను నిర్మించడంతో మళ్లీ కూల్చివేత. అమరావతి ముగిసిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఏపీ సమస్యలు సభలో ప్రస్తావించాలన్న చంద్రబాబు. ఏపీ సమస్యలు, ఆర్థిక పరిస్థితిపై అవకాశం ఉన్న ప్రతిసారి మాట్లాడాలని ఎంపీలకు సూచన. మంత్రులతో సమన్వయం చేసుకుని సమస్యలపై ముందుకు వెళ్లాలని ఎంపీలకు సీఎం సూచన. తెలంగాణ హైకోర్టులో హరీష్ రావుకు ఊరట. ఫోన్ ట్రాపింగ్ కేసులో వచ్చే నెల 5 వరకు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం. పంజాగుట్ట పిఎస్లో హరీష్ రావుపై ఫోన్ ట్రాపింగ్ కేసు ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హైకోర్టు హరీష్ రావు పిటిషన్. వచ్చే నెల 5న వాదనలు వినిపిస్తామన్న పీపీ. ప్రకాశం పొదిలి మండలం కాటూరు వారిపాలెంలో దారుణం. ఇన్సూరెన్స్ డబ్బు కోసం చెల్లిని చంపిన అన్న. ₹1 కోటి ఇన్సూరెన్స్ కోసం అన్న ఘాతుకం. యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు నిందితుడి యత్నం. నిందితుడిని అరెస్ట్ చేసిన పొదిలి పోలీసులు.